కొద్ది రోజులుగా చైనాను కలవరపెడుతున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ ఇప్పుడు ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరులో 2 చిన్నారులు, గుజరాత్లో 1 శిశువు, చెన్నైలో మరో 2 చిన్నారులు ఈ వైరస్ బారిన పడినట్టు భారత వైద్య పరిశోధన మండలి ప్రకటించింది. బెంగళూరులో బ్రాంకో న్యూమోనియాతో బాధపడుతున్న 3 నెలల పాపను ఆసుపత్రిలో చేర్చగా వైద్య పరీక్షల్లో హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చింది. అయితే ఆ పాపకు చికిత్స చేసి డిశ్చార్జ్ కూడా చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే ఆసుపత్రిలో అదే సమస్యతో బాధపడుతున్న 8 నెలల వయసున్న బాబుకు కూడా హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చింది. ఆ బాబుకు చికిత్స చేస్తున్నామని, ప్రస్తుతం కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. అలాగే రాజస్థాన్లోని దుంగార్పూర్కు చెందిన 2 నెలల వయసున్న బాబు శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉండటంతో తల్లిదండ్రులు ఆ శిశువును అహ్మదాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. డిసెంబర్ 26న ఆ బాలుడికి హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చింది. తొలుత ఆ చిన్నారికి వెంటిలేటర్ చికిత్స అవసరమైందని, ఇప్పుడు అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చెన్నైలో బయటపడిన వైరస్ కారణంగా ఏపీలోని పొరుగు జిల్లాలైన ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలో కొంత భయం నెలకొంది. పైగా నెల్లూరు జిల్లాలోని శివారు మండలాల్లో మిస్టరీ మరణాలు సంభవిస్తున్నట్లు అనధికారిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వారం వ్యవధిలో 5-6 వింత వ్యాధితో చనిపోయారు. దాంతో వాళ్లకు చైనా వైరస్ సోకిందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలు అనారోగ్యం పాలైతే పెద్దలు భయంతో వణికిపోతున్నారు. అయితే ఈ వైరస్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అనవసరంగా భయాలు పెంచుకోవద్దని డాక్టర్ అబ్దుల్ గఫూర్ అనే సీనియర్ వైద్యుడు సామాజిక మాధ్యమాల ఆధారంగా ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. హెచ్ఎంపీవీ కొన్ని సందర్భాల్లో భయోత్పాతాన్ని సృష్టించే అవకాశం ఉన్నా అది పిల్లలకు, ముసలివారికి ఇబ్బందికరంగా పరిణమిస్తుందని ఆయన చెప్పారు. ఫ్లూ కంటే అది ప్రమాదకరమేమీ కాదని ఆయన నిగ్గు తేల్చారు. వైరస్ సోకిన ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదమూ లేదని హామీ ఇచ్చారు. చైనాలో వచ్చిన ఆరోగ్య సమస్యలు చూస్తే హెచ్ఎంపీవీతో బాధపడిన వారి సంఖ్య 7%మేనని ఆయన ప్రకటించారు. మరణాలు సంభవించే అవకాశాలు చాలా తక్కువని కూడా ఆయన తేల్చేశారు. డాక్టర్ అబ్దుల్ గఫూర్ వ్యాఖ్యలతో వైద్య నిపుణులంతా ఏకీభవిస్తున్నారు. ఇక ఐసీఎంఆర్తో పాటు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ నెట్వర్క్ వద్ద ఉన్న తాజా సమాచారం ప్రకారం దేశంలో ఫ్లూ తరహా కేసులు, తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల సంఖ్య అసాధారణ స్థాయిలో ఏమీ పెరగలేదు. అయినా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, సంవత్సరం పొడుగునా హెచ్ఎంపీవీ వ్యాప్తి తీరును ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిశీలిస్తూనే ఉంటాయని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా భయపడాల్సిన పని లేదని ప్రజలకు భరోసా ఇచ్చాయి. బెంగళూరులో గుర్తించినవి ఇప్పటికే దేశంలో ఉన్న పాత వైరస్ రకాలేనని, అవి ప్రాణాంతకం కాదని కూడా ప్రకటించారు. పైగా 2 దశాబ్దాలుగా ఈ వైరస్ మన దేశంలో ఉందని కూడా నిర్ధారించి, ఇంతవరకు దానివల్ల ఎలాంటి ముప్పు వాటిల్లలేదని చెప్పారు. అది చలికాలంలో వచ్చే సాధారణ వైరస్ అని చైనా ప్రభుత్వమే ప్రకటించింది. అయినా సరే భారత్లో భయాందోళనలు నెలకొనటానికి అనేక కారణాలున్నాయి. జనాభా ఎక్కువగా ఉండటం, చైనాతో సుదీర్ఘమైన భూ సరిహద్దు ఉండటంతో వైరస్ వేగంగా వ్యాపిస్తుందన్న భయం నెలకొంది. పైగా కరోనా మొదటి 2 వేవ్స్లో పరిస్థితి పాండమిక్గా ఉండటంతో హెచ్ఎంపీవీ కూడా పాండమిక్గా మారుతుందన్న అనుమానాలు, భయాలు జనంలో మొదలయ్యాయి. జనంలో ఇమ్యూనిటీ దెబ్బతింటే మరణాలు సంభవించే ప్రమాదం ఉందని కూడా అనుమానిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే కరోనా సమయంలో ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించి దేశంలో లాక్డౌన్ విధించారని, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలని జనం ప్రశ్నించుకుంటున్నారు. దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులు దీనావస్థలో ఉన్నాయని, ఇప్పుడు లాక్డౌన్ విధిస్తే సర్వనాశనమేనని కూడా భయపడుతున్నారు. అందుకే ఈ చైనా వైరస్ పాండమిక్గా కాకుండా ఎండమిక్గా మిగిలిపోవాలని ఎదురు చూస్తున్నారు. పైగా ప్రతి ఒక్కరిలో టెస్టుల భయం కూడా నెలకొంది. టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వస్తుందన్న అనుమానాలున్నాయి. అలాంటి భయాలు వద్దనేదే కేటీవీ చెప్పాలనుకున్న అంశం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.